నేను ఎంపీగా ఉన్నప్పుడు కష్టపడి పాస్పోర్ట్ కేంద్రాలు ఇచ్చాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు 500 కిలోమీటర్ల జాతీయ రహదారి తెచ్చాను. రాయగిరి టు వరంగల్ కానీ, లేదా తానం చెట్ల టు నకరకల్లు కానీ, లేదా మన సూర్యాపేట జనగామ తిరుమలగిరి టు జనగామ టు దుద్దేడ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరెల్లి ఓఆర్ఆర్ మీకు తెలుసు, కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే టు భద్రాచలం, అదన్నీ నా హయాంలో మంజూరు కావటమే కాకుండా నిర్మాణం కూడా మొదలైంది, ఇప్పుడు కంప్లీట్ అయింది. అదేవిధంగా నా హయాంలోనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు భువనగిరి పార్లమెంట్లో మొదట్లో దడుమల్కాపూర్లో 400 ఎకరాలు అయింది. మరి మీ నల్గొండలో 1000 ఎకరాలు అయింది అనుకుంటే ఎక్కడో కనిపించట్లేదు, ఎక్కడైందో కనిపించట్లేదు. అందుకొరకు మైక్ ఇస్తే మీడియా ఉంటే ప్రగల్భాలు కలుపుకుంటే ఇప్పుడు మంత్రులు 2 ఉన్నారు. ఈ యొక్క నల్గొండకి గత వాళ్ళు ఉన్న కాలంలో ఏం చేశారు, ఇప్పుడు ఉన్న మంత్రులు ఏం చేస్తారో మనం చూడాలి. మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శివనగూడెం, చల్లగూడెం, మూసి అని మీద ఉన్నటువంటి బునియాది పిలాయపల్లి, సొంత ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్పల, ఇవన్నీ ఏం చేస్తారో మీరు ప్రజలకు ఎప్పటివరకు చేస్తారో చెప్పాలి. సరే 2 నెలలు కూడా కాలేదు కాబట్టి మేము దాని మీద పెద్ద విమర్శించాం. ఇకపోతే 6 గ్యారంటీలు, అవి 6 గ్యారంటీల 6 మోసాల తొందరలోనే తెలుస్తుంది. మాకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంగమించి ఉన్నాయి. ఇప్పుడు ఏంది ఇక్కడ జవాబు చెప్పలేకుండా అందరూ అదర్ స్టేట్ టూరు, ఢిల్లీ టూరు, ఇండోనేషియా టూర్ పెట్టుకుందాం. మీరు చూస్తారు కదా నెల కేసీఆర్ 10 ఏళ్ళు లండన్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, డల్లా చేస్తా అని ఆయన పోయిండు. ఇప్పుడు ఈయన మొదలుపెట్టిండు. అరే ఇది మన లండన్ పోయి థేమ్స్ మూసినది థేమ్స్ నదిగా చేస్తాను. థేమ్స్ వద్దు, మూసి నదిగా చేయి. మూసి నదిని మూసి నదిగా లేవు, చెల్లి గవ్వలేదు. రైతు బంధు ఇవ్వడానికి ఇంతవరకు జవాబు లేదు. మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేదానికి ఏది పార్లమెంట్ వాళ్ళు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు మన తెలంగాణ తిరుగుదామని తర్వాత ఒక టోన్ చేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చెల్లి కావలేదు, గల్లా పెట్టే ఖాళీ. అప్పుడే కేసీఆర్ మొత్తం గోకేసి పోయిండు, ఇక ప్రజలకు జవాబు చెప్పలేదు. అందుకొరకు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో 9 ఏళ్లలో మోడీ గారి ద్వారా 9,36,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అంటే ఖర్చు పెట్టారు. ఒకటి జాతీయ రహదారులనే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీ ప్రాతికేయ మిత్రులు నాలెడ్జ్ కొరకు చెప్తున్నా, ఒక్కొక్క కిలోమీటర్ నేషనల్ హైవే 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్. మన రాష్ట్రంలో 2014 వరకు 2,500 కిలోమీటర్లు ఉంటే 2014 నుంచి 2023 వరకు 5,000 కిలోమీటర్లు అయింది. 5,000 ఇంటూ 25 lakh కోర్స్ వేసుకోండి, మీకే లెక్క తెలుస్తుంది. ఒట్టి ధాన్యం సేకరణకే 1,25,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకొరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఇక్కడ గల్లా పెట్టి ఖాళీ చేయండి. ఈ 2 నల్గొండ భువనగిరి పార్లమెంట్ రెండింటిని బీజేపీకి ఓటేసి మోడీ గారికి ఓటేస్తే మేము బోర్ నర్సయ్య గౌడ్ లాంటి వాడు గతంలో టీఆర్ఎస్ ఎంపీ కూడా ఉండి భువనగిరికి 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేంద్రం ద్వారా తెచ్చారు. 100% మీరు ఓటేయండి. మేము తెలంగాణని, ఆయన బంగారు తెలంగాణని ఇతర తెలంగాణ చేశాడు, నిజమైనటువంటి బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది. ఈరోజు సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి, ఆయన ఒక నినాదం చెప్పారు, ఆ ఖూన్ దేదో ఏక్ బూంద్ హమ్ ఆజాద్ దేంగే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా ఉమ్మడి నల్గొండ ప్రజలందరికీ, మీరు ఒక్క ఓటు వేయండి బీజేపీకి. మేము
ఉమ్మడి నల్గొండ జిల్లాని బంగారు జిల్లాగా అన్ని రంగాల్లో జాతీయ రహదారులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, న్యూ ఇన్స్టిట్యూట్స్ కానీ, మన ఏదైతే జాతీయ కారిడార్ కానీ, అప్పుడు దీన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ చిట్యాల దగ్గర డ్రై పోర్ట్ కానీ, హై స్పీడ్ ట్రైన్ టు మన సూర్యాపేట, మన నగరకల్ నుంచి మచిలీపట్నం వరకు హై స్పీడ్ ట్రైన్ కానీ, ఇవన్నీ చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, చేసి చూపెడతాం. అందుకొరకు ఉమ్మడి